ఏఐటీసీ అనేది ఈ దేశంలో మొదట స్థాపించబడ్డ స్థానం. అంటే కార్మికుల ఆశాజ్యోతి, ఆకాంక్షల జ్యోతి. శ్రమకు తగ్గ ఫలితం రావాలని, పని గంటలు తగ్గాలని, వేతనాలు పెరగాలని, ఇవ్వాలని కూడా కనీస వేతనాలు అనేటువంటిది ఇంకా నినాదం ఉంది అంటే మనం అర్థం చేసుకోవాలి. కలవెలి శంకర్ గారు చెప్పినట్టుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికుల హక్కులు కాలు రాస్తూ ఉంది. సమ్మె చేసే హక్కుని హరించేసే కుట్రలు చేస్తూ ఉంది. అందుకనే కరీంనగర్లో జరగబోయే రాష్ట్ర మహాసభ భవిష్యత్తు కార్మిక వర్గానికి మరి కార్మికుల హక్కుల సాధనకై, కార్మికుల పోరాటాలు ఉద్యమాలకి ఊపిరి వేసే పద్ధతులలో పెద్ద ఎత్తున కార్యాచరణతో అనేక పద్ధతులలో తీర్మానాలు చేసి కార్మిక అంటే ఏఐటీసీ దాని అనుబంధ సంఘాలు మరింత బలోపేతం కావడానికి ఒక పెద్ద మరి కరీంనగర్ అంటే ఉద్యమాల పోరాటాల ఊరి జిల్లా కాబట్టి ఇక్కడ నుంచే ఈ 4వ ఏఐటీసీ మహాసభలో ఒక ఉత్తేజాన్ని కలిగించే పద్ధతిలో భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని చెప్పి తెలియపరుస్తున్నాం. అందుకనే కరీంనగర్ జిల్లా యావత్తు ప్రజలందరూ కూడా, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ ఆతిథ్యాన్ని అందించడానికి, దాతలు అందరూ కూడా విరాళాలు ఇవ్వడానికి ముందుకు రావాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా రాజకీయాల పరిస్థితి గమనిస్తే చూస్తూ ఉన్నాం మనం. తెల్లవారితే ఇంతటి ఎండలు గతంలో ఎన్నడూ లేవు. 46-47 డిగ్రీల వరకు ఈ ఉష్ణోగ్రత ఉన్నది అంటే ఇది ఒక మన మనిషిని ఒక రకంగా చేయాలంటే కుదిపివేసినటువంటి పరిస్థితి. బయటకు రావద్దు, ఆకాంక్షలు 11 తర్వాత రావద్దు, పోవద్దు, ఎండ వడ. ఇప్పటికే 100 మంది పైబడి చనిపోయారంటే ఎండ తీవ్రత ఏందో దీన్ని బట్టి అర్థం అవుతుంది. ఇలాంటి దశలో రాత్రి వర్షం పడ్డది. ఏమైపోతుంది ఇక్కడ? మొన్ననే రైతులకు ఏదైతుందో ధాన్యం వచ్చింది, చేతి పంట వచ్చింది, వడ్లు వచ్చినాయి, మొక్కలు వచ్చినాయి. పరిస్థితి ఏంది? రాష్ట్ర ప్రభుత్వం బాగా ప్రయత్నం చేస్తుందని ఏం తప్పు పట్టట్లేదు, చేస్తుందని చెప్తున్నాం. వాళ్ళు కూడా చేస్తున్నారు, ప్రయత్నం చేస్తుందని చెప్తున్నాం, తప్పేం పట్టట్లేదు. కానీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్లో గన్నీ బ్యాగుల సమీకరణం, అమాలీలకు సంబంధించిన విషయంలో కొంత ఆలస్యం జరిగినందువల్ల ఒక గుదిబండగా తయారై ఇప్పటికీ 58 లక్షల టన్నులు కొన్నా ఇంకా 14 లక్షల టన్నుల వరకు మిగులుందని చెప్పి ప్రభుత్వం లెక్కలు చెప్తా ఉన్నాయి. ఏదైనా అలా అకాల వర్షాల వల్ల దెబ్బతిన్నటువంటి పంటలకి లేదా వడ్లు తడిచిన వాటికి కూడా తప్పనిసరిగా వాటికి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత రెండవది అవుతుందో ఇంకా మిగిలిన ధాన్యాన్ని కూడా ఒక 5-6 రోజుల్లోనే రాత్రి పగలనకుండా పనిచేసి మరి ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేసి అన్ని మరి అనుబంధ సంఘాలు కూడా పనిచేసి అమాలీలతో సహా అందరూ పనిచేసి రైతులను ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందులో ప్రధానంగా రాష్ట్రందే తప్పు పడుతున్నాం. ఇక్కడ బీజేపీ వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం రైతులను మేము ఉద్ధరిస్తామని చెప్పేసి అసలు రైతులకు బీజేపీ ప్రభుత్వం ఏమి సాయం చేయదు. 1 పైసా రుణమాఫీ చేసినటువంటి పాపాన పోలేదు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ అప్పుడు కొంత మాఫీ చేసినా ఆ తర్వాత చేసింది లేదు. అది కాకుండా వీళ్ళు సపోర్ట్ ప్రైజ్ ప్రకటించారు తప్ప, మద్దతు తప్ప ప్రకటిస్తుంది తప్ప తర్వాత ఏం కొనుగోలు లేదు. రాష్ట్రం మీద వదిలేసారు. వీళ్ళన్నీ వడ్లు కొనుక్కోవాలి, పెట్టుకోవాలి. కానీ వాళ్ళు ఇది గతంలో ఎట్లుందంటే ఎఫ్సిఐ వాళ్ళు రైస్ తీసుకుంటారు, మొత్తం గోడౌన్లలో నింపుకుంటారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. రాష్ట్రం పైన భారం మోపి రాజకీయం చేస్తున్నది. అందులో బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఎక్కడికక్కడికి పర్యటిస్తూ మేమేదో రైతులకు అండగా ఉంటున్నాం అని చెప్తే రైతులు చెవులలో పూలు పెట్టేవాడు నమ్మేటోడు లేడు. బీజేపీ పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పడంలో అశక్తి లేదు. మరి ఇప్పటికైనా బీజేపీ నాయకత్వం, ఇక్కడ 2 మంత్రులు ఉన్నారు, ఒకవైపున కిషన్ రెడ్డి గారు, ఇంకోవైపున బండి సంజయ్ గారు, ఇంకా 6 మా ఎమ్మెల్యేలు, మంత్రులు 8 మంది ఉన్నారు, ఎంపీలు 8 మంది ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరూ ఒత్తిడి చేసి తక్షణమే ఇక్కడ ఏదైతే పెండింగ్ రైసులు ఏదైతే రైస్ ఉన్నదో, బియ్యం ఉన్నదో దీన్ని కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ద్వారా తీసుకోవడానికి తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. గతంలోనే ఎఫ్సిఐ వాళ్ళు తీసుకుంటే ఇప్పుడు దానికి బదులుగా ఈ రకమైన దండాలు చేస్తూ ఉన్నారు.
ఇంకోవైపున మక్కల పరిస్థితి చూసినైతే చర్య అధ్వానం. మక్కలకు సంబంధించిన విషయంలో అయితే పూర్తిగా రాష్ట్రమే మరి 11,000 కోట్ల రూపాయల దాకా అప్పు తీసుకొచ్చి ఇప్పుడు దాన్ని కొనుగోలు చేస్తుంది. అయితే అక్కడే లేటే అవుతుంది, అది కూడా ఇమీడియట్ కాదు. మొన్ననే ముఖ్యమంత్రి గారిని సిపిఐ డెలిగేషన్ కలిసిన సందర్భంగా చెప్పడం జరిగింది, మీరు ధాన్యాన్ని తీవ్రంగా కొనుగోలు చేయండి, అలాగే మక్కలను కూడా ఇప్పటివరకు డబ్బులు ఇవ్వలే రైతులకు, డబ్బులు వెంటనే ఇవ్వమని చెప్పి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక మిగతా విషయాలకు సంబంధించి పరిశీలిస్తే మరి ఇవాళ ఉన్నటువంటి ఈ రైతన్నల పరిస్థితి ఇట్లా ఉంది. తర్వాత ఇక పోతే ప్రభుత్వం సంబంధించిన విషయంలో కూడా మేము ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాం, పారదర్శకతగా పరిపాలన సాగాల్సిన అవసరం ఉంది. ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తులు అన్నిటి అర్జీలు అవన్నీ కూడా పరిష్కారం కావాలని కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఇతర విషయాలకు సంబంధించి కూడా ఈ మోడీ ప్రభుత్వం చూస్తే దాన్ని ఎట్లుందని అంటే పన్నుల భారమే. 5 రాష్ట్రాలు ఎన్నికలయ్యేదాకా అంటే ఓడదాకా ఓడమల్లయ్య, ఓడదాటినాక బోడిమల్లయ్య అనే సామెతలాగా 5 రాష్ట్రాల ఎన్నికలు జరగగానే పెట్రోలు డీజిల్ పైన వడ్డలు జాగి ఒక్కొక్క లీటర్కి 8 నుంచి 9 రూపాయలు పెంచారు. అంటే ఒక కుట్రపూరితమైన చర్య. అంటే ప్రజల్లో ఒక రకంగా చేయాలంటే ఆర్థిక మూలం దెబ్బతీయడమే అవుతుంది. కార్పొరేట్ సంస్థలకు మాత్రం అనుకూలంగా వాళ్ళకి సబ్సిడీ ఇచ్చుకుంటూ వాళ్ళను మరి ఎన్పిఏ కింద, నాన్ పర్ఫార్మెన్స్ అసిస్టెన్స్ కింద, అంటే ఏది బకాయిలు, పెండింగ్ బకాయిలు, మొండి బకాయిల పేరుతో, నాన్ పర్ఫార్మెన్స్ అసిస్టెంట్ అంటే మొండి బకాయి పేరుతో వాళ్ళకి మాత్రం లక్షల కోట్లు ఇస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 12 లక్షల కోట్ల పైబడి ఇచ్చింది. ఇప్పుడు కూడా మోడీ ప్రభుత్వం పూర్తిగా ఇలా 100 లక్షల కోట్ల పైపు కూడా అప్పు తీసుకొచ్చింది. ఏమనంటే కెత్తనం కేంద్రాందే, రాష్ట్రం నుంచి పన్నులు వసూలైనా ఈ పన్నులలో సరైన వాటా ఇవ్వకుండా వాళ్ళు పరిపాలన చేసే రాష్ట్రాలనేమో డబ్బులు ఇస్తున్నారు. ఏదైనా ప్రతిపక్ష ప్రభుత్వాల దగ్గర మాత్రం పక్షపాత వైఖరి, ఒక కక్షపూరిత వైఖరి. ఈ ప్రభుత్వాలను మరి వాళ్ళకి మొండి చేయి ఉంచడమే. అంటే ఇక్కడ ప్రజలు ఓట్లేయలేదా? ఈ ప్రజలు కాదా ఈ దేశంలో? అందుకని దీన్ని సీరియస్గా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ సమైక్య విధానానికి భిన్నంగా వివరిస్తున్నది. అంటే కేంద్రం అనేది కోఆర్డినేషన్గా ఉండాలి తప్ప రాష్ట్రాల మీద పెత్తనం చేసే పరిస్థితి ఉండదని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి తక్షణమే ఇప్పుడు ఇలా స్కీమ్ వర్కర్లకు సంబంధించి చూస్తే కూడా కేంద్రం స్కీమ్ వర్కర్లు పెడుతుంది పథకాన్ని, రాష్ట్రాల పైన దుద్దుతుంది. రాష్ట్రాలు ఇప్పుడు ఈ అంగన్వాడీ టీచర్లు కానీ, మధ్యాహ్న భోజనం కానీ, వీళ్ళందరికీ సంబంధించిన విషయంలో రాష్ట్రాలు పేమెంట్, వీళ్ళ జీతాలు, కనీస వేతనాలు పెంచాల్సి వస్తుంది. కేంద్రం ఎందుకు పెంచదు? అంటే కేంద్రం పథకాలు పెడుతుంది, రాష్ట్రం వల్ల భరించానా? రాష్ట్రం బాధ్యత పడుతుంది. అందుకని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే తక్షణమే కేంద్ర ప్రభుత్వం మంత్రులు, 2 మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, బీజేపీ వాళ్ళంతా కూడా గట్టిగా నిలబడి మాకేదో వచ్చే రాజ్యం మాదే అని మునుసుడు కాదు, మీరు ప్రజలకు ఏం చేస్తలేరు, ప్రజలకు అన్యాయం చేస్తారని నేను సీరియస్గా చెప్తున్నాం, తెలియపరుస్తున్నాం, ఖండిస్తున్నాం, ప్రజల పక్షాన మాట్లాడుతున్నాం. రానున్న కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణ ఎక్కాలు తెరిచి ఈ ధాన్యాన్ని కొనుగోలుకు యుద్ధ ప్రాతిపదిక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం.